గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ యువర్ మైల్స్ బై అభి ఫ్రమ్ ఉత్తరకాశీ. ఇప్పుడైతే నేను ఉత్తరకాశీ నుంచి అయితే దుడితాల్ కోసం అని వెళ్తున్నాను. ఫస్ట్ అయితే అగోడా విలేజ్ కి అయితే వెళ్ళాలి. సో అగోడా విలేజ్ ఇక్కడ నుంచి 22-25 కిలోమీటర్ సంథింగ్ ఉంది. అది దుడితాల్ కి బేస్ క్యాంప్. డోంట్ నో ఎట్లా అయ్యిద్దో ఏందో, ఒక్కడు వెళ్ళగలుగుతారా లేదా, సింగిల్ సోలోగా ట్రెక్ చేయొచ్చా లేదా అనేది నాకు తెలీదు. ఇక్కడ జనాలకు అడిగితేనేమో చెయ్యొచ్చు అంటున్నారు, చెయ్యొద్దు అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. సో బెటర్ నేనేమనుకున్నా అంటే బెటర్ అక్కడికే వెళ్ళి కనుక్కుంటే అయిపోయేది కదా అని అనుకుంటూ ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఉత్తరకాశీలోని భగీరథి నది ఒడ్డున అయితే ఉన్నాను. స్నానం చేశాను. వాటర్ ఎంత కోల్డ్గా ఉన్నాయంటే చాలా కూల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇట్స్ ఐస్ వాటర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కాదు, ఐస్ వాటరే అవి, ఎందుకంటే గ్లేషియర్ నుంచి కరుక్కుంటూ వస్తున్నాయి కాబట్టి ఐస్ వాటరే. ఇంకా ముందుకు వెళ్ళాకైతే ఇక్కడ ఉత్తరకాశీలో కొంచెం వేడిగా ఉంది, బట్ ముందుకు వెళ్ళాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా కోల్డ్ ఉంటది అక్కడి నుంచి అయితే. సో ఇప్పుడైతే మనం బైక్ మీద మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇమీడియట్ గా బయలుదేరదాం. ఉత్తరకాశీ నుంచి అయితే ఇదిగోండి బయలుదేరాను. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ 5 o'clock బయలుదేరదాం అనుకున్నాను. పడుకోవడానికి 3:30 అయింది. ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత లేవాలంటే ఇంకా లేట్ అయిపోయింది. చల్ల ఐస్ వాటర్ లో స్నానం చేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే 9 అవుతుంది అనుకోండి. టైమ్ ఎంత అవుతుంది? 8:52 అవుతుంది. సో ఏమైద్దో తెలియట్లేదు. ఉత్తరకాశీ నుంచి దుడితల్ వెళ్ళడానికి ఎలా ఉంటుందో భయం వేస్తుంది నాకు. సో ఫ్యూల్ అయితే ఎగ్జాక్ట్లీ 9.5 liters అయితే వేయించుకున్నా. ఇక్కడ 95 rupees అయితే ఉంది ఫ్యూల్. 9.5 liters కోసం 900 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే ఇంకా నో వరీస్, ఈజీగా బయలుదేరొచ్చు. సో ఫ్యూల్ వేయించుకున్నాను. ఇప్పుడైతే నైట్ ఎవరితోటి అయితే నేను డిన్నర్ చేశానో, నాకు ఎవరైతే వండి పెట్టారో మొత్తం హోమ్లీ ఫుడ్ మహారాష్ట్ర నుంచి, వాళ్ళు నాసిక్ నుంచి చెప్పా కదా, వాళ్ళైతే యమునోత్రికి వెళ్తున్నారు. సో ఇప్పుడైతే నేను వాళ్ళకు కలిసి బాయ్ చెప్పేసి ఇంకా దారులు మారాల్సిందే. కానీ అందరు అంటున్నారు ఇప్పుడు దొడితాలికి ట్రెక్కింగ్ చాలా తక్కువ చేస్తున్నారు, జనాలు కూడా మీకు కలవరు మధ్యలో. ఒకప్పుడు అంటే చాలా వెళ్ళేవారు, రోజుకి 100ల సంఖ్యలో వెళ్ళేవారు. ఇప్పుడైతే అంత లేరు, అసలు లేనే లేరు, జీరో అనుకోవచ్చు. గైడ్ దొరకడం కూడా కష్టం అంటున్నారు. దొరికినా గానీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటది అంటున్నారు. అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలా ఎట్లా చేయాలా అని అర్థం కావట్లేదు. ఏదైతే పోవాల్సిందే, పోయి చూడాలి. ఇంకా వాళ్ళైతే ఇక్కడే ఆగినా అన్నారు. ఎక్కడున్నారు? ఆగే హమ్ और वो दो भैया कहाँ है? आगे गए। हाँ आगे गए। हाँ तो चलो फिर आगे चलेंगे। चलेगा, चलो। चलो आ जाओ महाराज, गुरुजी। अरे आओ यार, तुम भी ना इतना सता रहे हो। डब्बे में डाल के जाता हूँ, रुको वहां आगे पक्का आ रहे हो? नहीं किडनैप कर लूंगा नासिक आके, रुक। चलो भैया। मम्मी సైడ్ మెంటల్ గా గుద్దిన గుత్తరాలు. చూస్తున్నారు కదా, బైక్ కూడా ఆగాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అరే జరగండి భయ్యా, ఏంది భయ్యా ఇది? ఏడిపియకండి, భయపెట్టియకండి నాకు. అరే ఈరోజు ఇప్పుడన్నా నేను రైట్ స్టార్ట్ చేసిన, అప్పుడే భయపెట్టిస్తుర్రా. జర ముందుకెళ్ళాకన్నా భయపెట్టిస్తురు. ఇంకెడికి వస్తురా, తగులుతుందిరా మెంటల్ గా. ఓహో నేనైతే ఇంకా ఇక్కడ సైడ్ నుంచి నేను ఇటైతే వెళ్ళాలి ముందు నుంచి, అండ్ గంగోత్రికి అట్లా స్ట్రైట్ గా వెళ్ళాలి. చలో బాయ్, నికల్తూ ఫోన్ करता हूँ, मैं इस साइड जाना है. हाँ आप सीधा है. हाँ चलो फिर मैं फोन करता हूँ आपको. मैं मिलेंगे. कब फोन करेंगे? ये नहीं हो पाया तो मैं फोन करूंगा, गंगोत्री में मिलेंगे. चलो बाय, थैंक यू बाय. चलो महाराज बाय. हाँ चलो బాయ్ మిలింగే. ఇప్పుడైతే ఇంకా అడ్వెంచరస్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మై గాడ్, ఇది రోడా ఏంది? 10 కిలోమీటర్లు కంటిన్యూ చేయాలా? 15 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అగోడా విలేజ్. అయ్యయ్యో, ఇది వేసుకొని ఎట్లా పోవాలి భయ్యా?
ఓ మై గాడ్, రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఓహో మనీ అమ్మ, నాకైతే వణుకుతుంది. సోలోగా అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే సోలోగా ఇక్కడ ఇబ్బంది ఏముందంటే అక్కడ మొత్తం అది ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ప్రాబ్లం ఏంటంటే లెపర్డ్స్ అండ్ బియర్స్, ఈ రెండిటిది చాలా భయం. యా, చిరుత పులులు ఇంకా ఏమంటారు ఇవి ఎలుగుబంటి, వాటితోటే కొంచెం రిస్కీ అంట. సో ఒక్కడు వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు అని అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసినారు. మళ్ళీ కూడా నేను ట్రై చేస్తాను. అగోడా విలేజ్కి వెళ్ళి అయితే మళ్ళీ కూడా నేను వీళ్ళందరి మీద బాదర్ కావట్లేదు. అగోడా విలేజ్కి అయితే వెళ్ళి నేను కనుక్కొనే రిటర్న్ వస్తానా లేకపోతే ట్రెక్ చేస్తానా అనేది తెలుస్తుంది. నేను ఈ ట్రెక్కి ఎందుకు ఇంత ఇది చేస్తున్నానంటే, పైన ఏదైతే నేను ట్రెక్ చేద్దాం అనుకుంటున్నానో అక్కడ సాక్షాత్తు గణేశుడు అక్కడే పుట్టిన స్థలం అది. సో అందుకోసమనే అలాంటి ప్లేస్కి అయితే నాకు వెళ్ళాలని ఉంది. అలాంటి ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నేను మీకు చూపించాలని కూడా అనుకుంటున్నాను. అండ్ ఆ లొకేషన్ మాత్రం బాబా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమని నేను ఇంత రిస్క్ తీసుకొని వెళ్తున్నా. మీరు ఉత్తరకాశీ, చార్ధామ్ ఇవన్నీ వస్తుండొచ్చేమో కానీ వీటికి రావాలి అంటే మాత్రం చాలా కష్టం. అందుకోసమని నేను అక్కడ దాకా వెళ్ళి నేను మీకు చూపించాలని ఈ ఒక రిస్క్ అయితే తీసుకుంటున్నాను. బట్ ఒకవేళ కాకపోయిందంటే మాత్రం ఐఎమ్ లిటరల్లీ సారీ అందరికీ. నాకు ఎంత అయితే మాత్రం అంత అయితే నేనైతే ట్రై చేస్తాను. అందులో మాత్రం వెనకాడేదే లేదు. అదైతే మీకు తెలిసిందే. మీ అభి అయితే ఎప్పుడు భయపడడు. ఇంటి నుంచి చాలా దూరంలో ఉన్నా కాబట్టి అదొకటే భయం. నా అంతగా నేనైతే ఒక రిస్క్ అయితే తీసుకుంటున్నాను. బట్ ఆ రిస్క్ లెవెల్స్ కూడా మరి ఎక్కువగా పెట్టుకోవట్లేదు. ఓ మై గాడ్, వీళ్ళు చూడండి కొండ మీద నుంచి ఎలా మోసుకొస్తున్నదా అంటే, ఓ మై గాడ్, రోడ్ అయితే అతి దారుణంగా ఉంది. బైక్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది కదా, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గుంతల గడ్డలో నేను రిస్క్ తీసుకోను, ఎందుకంటే ప్యానర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇంతే, ఒక సైడ్ నుంచి వస్తున్నాయంటే ఇంకో సైడ్ ఆగిపోవాల్సిందే. మ్యాప్ మొత్తం వేరేగా చూపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళేది కరెక్టేనా కదా, ఇక్కడ తిప్పుకోవడానికి కూడా రాదే. అరే అమ్మా మ్యాప్ తల్లి మంచిగా చూపియమ్మా ప్లీజ్. ఇక్కడ మాత్రం హ్యాండ్ ఇయ్యకు. దేశం కానీ దేశం, ఊరు కానీ ఊరు, కొండలు కానీ కొండలు. రుకుజా భయ్, చూసినారా ఎలా వచ్చినాడు మెంటల్ గాడు. ఇట్లాంటి దాంట్లో ఇంత ఫాస్ట్గా నా రావడం, జస్ట్ మిస్ గాయస్, జస్ట్ మిస్. మొత్తం మెంటల్ గాడు కాకపోతే చేతులు కాలు వణుకుతున్నాయి నాకైతే దెబ్బకు. ఓ మై గాడ్, ఇక్కడైతే ఎట్లా భయంకరంగా ఉంది చూడండి. చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ సైడ్ అంతా కొండలు నెత్తి మీద పడుతున్నట్టే ఉన్నాయి కదా ఇవి. ఈ కొండలు అయితే తల మీద పడుతున్నట్టే ఉంది. మొత్తం అంత ఘోరంగా ఉంది. ఆపోజిట్ నుంచి ఏ వెహికల్ రావద్దు చాలు ఇప్పుడైతే. ఓ మై గాడ్, రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది. ఇంటి నుంచి రోడ్ బాగుందేమో అనుకుంటున్నా. బండి ఆపొద్దు ఇప్పుడు. బండి ఆపితే మాత్రం ముందుకు పోదు. బండి ఆపితే ముందుకు పోదు. బండి ఆపుతూ ఓహో, ఇక్కడ చూడండి మొత్తం ఖరాబ్ రోడ్డు. అది ఎక్కాలి ఇప్పుడు. మజాకా. పైగా అందులో టర్నింగ్ కూడా ఉందా. రోడ్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, అక్కడ కాదు. వీళ్ళు అక్కడెక్కడెక్కడో వేసి పెట్టారు కానీ ఈడ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓ మై గాడ్, నేను ముందు మాత్రం అస్సలు అబ్జర్వ్ చేయలేదు. ముందు అయితే అబ్బా ఏమన్నా ఉందా, మస్తుంది. టర్నింగ్లు కూడా మస్తున్నాయి భయ్యా.
అయితే నాకు ఇక్కడ లక్కీగా మా ఫ్రెండ్ అయితే ఒకడు కనిపించినాడు. అతను ఇక్కడేనంట విలేజ్. సో చాలా అంటే చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు. చాలా అంటే చాలా ధైర్యం వచ్చింది. నేను ఇక్కడ ఈ అన్న వాళ్ళకు అడ్రస్ అడుగుదామని ఆగాను. లైక్ నేను కరెక్ట్గానే వస్తున్నాను లేదా అని, ఎందుకంటే నావిగేషన్ కూడా చూపించట్లేదు కదా. సో అందుకోసం కరెక్ట్గా వస్తున్నాను లేదా అని కనుక్కుందామని బండి ఆపేసరికి అక్కడి నుంచి ఇలా ఇక్కడ సైడ్ నుంచి ఎదురుగా ఒక కార్ వచ్చింది. చూస్తే అజయ్ అని నాకు యమునోత్రిలో అయితే పరిచయం అయినాడు. అతనే వచ్చినాడు. నేను షాక్ అయిపోయినా. నేను ఏంది బాయ్ అప్పుడు చెప్తున్నాడు, అరే పైన మా విలేజే ఉంది, నువ్వు పోయి అక్కడ ఆగు, నేను వస్తున్నా సాయంత్రం వరకు అన్నాడు. ఓకే థ్యాంక్ గాడ్. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. ఇది ఇంత పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయా? ఏంది ఇది? ఓరి అమ్మో, ఏంది ఇది ఇట్లుంది? ఇక్కడ దారుణంగా ఉంది కదా, చాలా దారుణంగా ఉంది అయ్యో, చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి అయ్యో, అయిపోయింది నా పని, అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది, స్టీప్ ఎక్కువ ఉంది. అయ్యో మొత్తం రోడ్ ఖరాబే కదా. మా రోడ్ చూస్తున్నారా ఎంత అడ్వెంచరస్గా ఉందో. నేను చెప్పా కదా ఈ ట్రిప్లో అంతా అడ్వెంచరస్ అన్నీ ఉంటాయని, అడ్వెంచరస్ కూడా చేస్తున్నాను. చాలా 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 కఠినంగా ఉంది అయ్యో. ఓకే ఫైనల్లీ ఐ రీచ్ టు బంకోలి. ఇదే విలేజ్ మా ఫ్రెండ్ది. సో నేను ఇక్కడే ఎక్కడైనా ఆగిపోతా ఈవినింగ్ వరకు అతను వచ్చేదాకా. సో విలేజ్ ఎక్కడుంది? బంకోలి విలేజ్ ఎక్కడుంది? ఇది बंकोली यही है, बंकोली यही है। विलेज कहाँ है? नीचे गाड़ी यहीं पे रखना है, गाड़ी यहीं करनी पड़ेगी। हाँ हाँ कहीं सेम जगह पे कर देना। हाँ। अगोड़ा अगोड़ा आगे है? और कितना किलोमीटर होता है अगोड़ा? 3 किलोमीटर। हाँ ఫైనల్ నేనైతే ఇప్పుడు బంకోలి అనే విలేజ్ లో అయితే ఉన్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు నాకు, అంటే యమునోత్రిలో పరిచయం అయినాడు పాపం, మళ్ళీ నాకు ఎదురైనాడు అని చెప్పాను కదా. సో అయితే అదే ఈ బంకోలి విలేజ్. ఎంత బాగుందంటే ఇక్కడ వెనుక చూడండి, నా వెనకాల మొత్తం మౌంటైన్ రేంజెస్, ఎంత బాగుంది కదా అసలు, చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్రస్తుతానికి నేను మాత్రం ఇక్కడ వచ్చి చాలాసేపు అయింది. ఒక మ్యాగీ లాగిచ్చేసా, అంటే నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఒక మ్యాగీ లాగిచ్చేసా. మళ్ళీ ఇప్పుడు ఇంకో మ్యాగీ లాగిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ లొకేషన్ అయితే చూడండి, ఎంత బాగుంది కదా అసలు, చాలా అంటే చాలా బాగుంది.
అయితే ఇక్కడ బంకోలి విలేజ్ ఎక్కడ ఉంది అని అంటున్నారు కదా. అసలు ఇక్కడ విలేజ్ కనిపించట్లేదు కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది విలేజ్. ఇది బంకోలి విలేజ్. రోడ్ పైకి ఉంది, ఊరు కిందికి ఉంది. సో ప్రస్తుతానికి ఇదిగోండి ఇక్కడ చిన్న హోటల్ లాగా అయితే ఉంది. అయితే ఆల్రెడీ ఒక మ్యాగీ అయితే లాగిచ్చేసా. ఇదిగోండి చాచా చేసి ఇచ్చినాడు ఒక మ్యాగీ లాగిచ్చేసా. ఇదిగోండి ఒక ప్లేట్, మళ్ళీ ఇంకో ప్లేట్. సో అంత ఆకలిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదు కదా. ఇక్కడ గాలికో వాటర్కో దేనికో తెలీదు, బట్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకోసమనే నాకు ఒక్క మ్యాగీ తోటి అయితే నాకు ఇట్లా దిల్ ఖుష్ కాలే, అందుకే మళ్ళీ ఇంకోటి తీసుకున్నా అది. సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఈ మ్యాగీ తిన్నాక మిగతాది ఇంకేదనేది ప్లాన్ చేసి చెప్తాను నేను.